నేను చెప్పే పర్ఫెక్ట్ కొలతలతో మీరు అల్లం పచ్చడి చేయండి. 6 నెలల నిల్వ పచ్చడి బ్రహ్మాండంగా ఉంటుంది. తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ వేయించుకొని తింటారు. అంత బాగుంటుందండి. కొలతలు ఒక్కసారి రాసుకోండి. 100 గ్రాములు ఎండుమిర్చి, 100 గ్రాములు అల్లము, 50 గ్రాములు ఎల్లిపాయలు, అర కేజీ బెల్లము, మెంతి పిండి 1 టేబుల్ స్పూన్ అంత మెంతి పిండి, 2 టేబుల్ స్పూన్ అంత ధనియాల పిండి, 1 కప్పు చిన్న కప్పు ఉప్పు, ఒక 2 గుప్పెలు పంచదార. ఈ విధంగా మీరు చేశారంటే పంచదార మీ ఆప్షన్ అండి. ఈ మిరపకాయల్ని మంట సన్న మంట మీద ముక్కలుగా చేసుకొని సన్నగా వేయించుకోవాలి. సన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల అన్ని వైపులా కూడా ఆ మిరపకాయ ఆ ఎండుమిర్చి అనేది మంచిగా వేగుతుంది. అప్పుడు గోరువెచ్చని నీళ్ళల్లో కొద్దిగా 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టాలి. అది తురిమిన బెల్లము, చింతపండు ఈ 3 వేసి 15 నిమిషాలు నానబెడితే ఈ విధంగా మనకైతే వస్తుందండి. ఇక అప్పుడు మిక్సీలో ఈ అల్లము, నేను చెప్పిన ఈ మిశ్రమము, ఈ పొడి అన్నీ కూడా మనం ఏమైతే తీసుకున్నామో ఎల్లిపాయ అన్నీ కూడా వేసేసి ఒక్కసారి మిక్సీలో మీరు ఒక 2-3 నిమిషాలు మిక్సీలో మెత్తగా చేసుకుంటే మిక్సీలో చేసినప్పుడు మాత్రం కాటికలా అవ్వాలండి. అప్పుడే దాని టేస్ట్ అనమాట. ఎండుమిర్చి, చింతపండు అన్నీ నానే ఉంటాయి కాబట్టి వేడి నీళ్ళల్లో చక్కగా మీకు ఇలా వస్తుందండి. కాటికలాగా అయిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. దీని తాలింపులోనే ఉందండి అసలైందంతా. చక్కగా ఒక చిన్న గ్లాసును ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా పచ్చెనపప్పు, మినప్పప్పు, అలాగే సన్నగా తరిమిన ఎల్లిపాయ, ఒక 10 రెమ్మల ఎల్లిపాయ సన్నగా తరుముకొని అలా దోరగా చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలండి. పెద్ద మంటగా పెట్టారనుకోండి కలర్ మారిపోతుంది, లోపల ఏగదు. ఎందుకంటే నిలవ పచ్చడి కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పోపు మాత్రం తాలింపు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇలా ఇలా మొత్తం అయిపోయాక కరివేపాకు ఇష్టం ఉన్న వాళ్ళు కరివేపాకు వేసుకోవచ్చండి. ఇక్కడ అమెరికాలో కరివేపాకు చాలా బంగారం రేటు ఉంటుంది. అందుకే కరివేపాకుని షిఫ్ట్ చేసేసాను నేను. ఎలాగో నిల్వ పచ్చడి కదా అన్నట్టుగా. ఇదిగోండి ఇలాగైతే పర్ఫెక్ట్గా అల్లం పచ్చడి రెడీ. ఈ విధమైన కొలతలతో చేస్తే అల్లం పచ్చడి సూపర్ అండి. 6 నెలలు లొట్టలు వేసుకుంటూ తినచ్చు. మీకు అడిగి మరీ వేయించుకుంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. కానీ ఇందులో అయితే గుప్పెడు పంచదార వేస్తేనే బాగుంటుందండి. గుప్పెడు పంచదార ఏమీ మనకు పెద్దగా అనిపించదు, కానీ ఆ టేస్ట్ మారిపోతుందన్నమాట. చాలా పర్ఫెక్ట్ టేస్ట్లో వస్తుంది ఇలా